నమస్తే, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. సో మనము గత 2-3 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. తెలంగాణ విగ్రహం అనేటువంటిది, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్పులు చేర్పులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇప్పటికే దానికి సంబంధించినటువంటి అంశం మీద చాలా రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ నడుస్తూ ఉంది. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తున్నాడు అని చెప్పేసి, కిరీటం లేకుండా ఉన్నది సాదాసీదాగా చేస్తున్నారని చెప్పేసి, అంటే విగ్రహాన్ని మార్చడం అంటే తెలంగాణ ఉద్యమ ఆనవాళ్ళు మార్చేసేటువంటి ప్రయత్నమా, చెరిపేసేటువంటి ప్రయత్నం అనేటువంటి చర్చ నడుస్తూ ఉంది. ఇదే అంశం మీద నిన్న ప్రెస్ మీట్ పెట్టినటువంటి బీఆర్ఎస్ సీనియర్ నేత, మంచి ఇంటలెక్చువల్ పర్సన్, సో దాసో శ్రవణ్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. అసలు ఈ విగ్రహం మార్పు చేంజెస్ ఎందుకు అవుతా ఉన్నాయి, దేనికోసం అవుతా ఉన్నాయి, వారిని అడుగుదాం. నమస్తే అన్న. బాగున్నారన్న? బాగున్నా. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పొలంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, ఎందుకు మార్చేటువంటి ప్రయత్నము రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారని అనుకోవచ్చు మనం? అంటే రేవంత్ రెడ్డికి స్వతహాగా తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు అయినటువంటి ఒక వ్యక్తి కాదు. రెండు, తెలంగాణ ఉద్యమం పట్ల ఒక వ్యతిరేక భావంతో ఆంధ్ర నాయకుల తొత్తుగా పనిచేస్తూ ఆ రోజు తెలంగాణ ఉద్యమకారుల పైన తుపాకులు పట్టుకొని దాడి చేయడానికి సిద్ధమైనటువంటి ఒక దుర్మార్గమైన వ్యక్తి. దురదృష్టం తెలంగాణ సమాజానికి వాళ్ళ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నటువంటి ఒక ఉద్యమ చిహ్నాన్ని, ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాత అయినటువంటి ఒక విగ్రహాన్ని వాళ్ళ విధ్వంసం చేయాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది విగ్రహ విధ్వంసం కాదు, ఉద్యమ విధ్వంసం. ఇది విగ్రహ విధ్వంసం కాదు, ఉద్యమ భావజాలాన్ని విధ్వంసం చేయటం, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ ఆత్మను ఇవాళ ధ్వంసం చేయాలనే ఒక ప్రయత్నం చేయడంలో భాగంగా రేవంత్ రెడ్డి ఈ చిల్లర ప్రయత్నం చేస్తూ ఉన్నాడని నేను భావిస్తూ ఉన్నాను. మూర్ఖత్వానికి ఇది పరాకాష్ట అని నేను భావిస్తూ ఉన్నాను. సో మనం ఇప్పుడు ఆ విగ్రహాన్ని రేపు డిసెంబర్ 9వ తారీఖు నాడు ఈ విగ్రహం ఓపెనింగ్ కోసము ప్రయత్నాలు చేస్తా ఉన్నాం. రేపు దానికి సంబంధించినటువంటి సెక్రటరియట్లో ఏర్పాట్లు కూడా నడుస్తూ ఉన్నాయి. ఆ విగ్రహం ఎలా ఉండబోతుంది అనేటువంటి చర్చ వచ్చినప్పుడు, మనం గతంలో గాంధీ భవన్లో, ఎన్నికలకు ముందు గాంధీ భవన్లో ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసాం. ఆ విగ్రహం ఈ విగ్రహము సిమిలర్ గా ఉన్నట్టుగా అనిపిస్తుంది. నిన్న మేము న్యూస్ లైన్ కూడా మా ప్రతినిధులు అక్కడికి వెళ్ళేసి కొంత ఎక్స్క్లూజివ్ గా చేసే ప్రయత్నం చేసినాం. ఒక 4 hours 5 hours ఎతికితే కానీ దొరకలేదన్న మాకు ఆ ప్లేస్. అదేదో దొంగలు కలిసి దేశాలు పంచుకున్నట్టుగా అది 4 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన అంశాన్ని తానొక్కడే ఆ విగ్రహ స్వరూపాన్ని మార్చివేయడము, తర్వాత అది ఎవరితో సంప్రదించకపోవడం, ప్రజలతో చర్చ చేయకపోవటము, ఇదంతా కూడా ఒక నిరంకుశమైన చక్రవర్తి లెక్క ఇవాళ ఒక దుర్మార్గమైన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారికి అర్థం కానటువంటిది ఏంటి అంటే, చరిత్ర ఆనవాళ్ళని ఎవడు కూడా చెడిపోయలేడు. కానీ దుర్మార్గుడు రేవంత్ రెడ్డి గారు మొదటి నుండి కూడా, ముఖ్యమంత్రి అయినప్పటి నుండి కూడా చరిత్రను ట్యాంపర్ చేయాలన్న ప్రయత్నం చేస్తూ ఉండు. చరిత్రకు ఒక తప్పుడు నిర్వచనము, ఒక కుట్రపూరితమైనటువంటి ఒక కుంచిత బుద్ధితోటి వాళ్ళ నిర్వచనం ఇస్తాను. నేను 2-3 ఉదాహరణలు మీ దృష్టికి తీసుకొస్తాను. మొట్టమొదలు ఆయన తెలంగాణ టీఎస్ నుండి టీజీగా మార్చే ప్రయత్నం చేయటం, దేర్ ఇస్ నో మీనింగ్ ఇన్ డూయింగ్ ఇట్. కేసీఆర్ గారు ఆ రోజు ప్రజలు ఎన్నుకున్నటువంటి ఒక ప్రభుత్వంగా అందరితో చర్చ చేసిన తర్వాత దాన్ని తెలంగాణ స్టేట్ అని ఉండాలా అని చెప్పాను. టీజీ డస్ మీన్ నథింగ్, అంతే. జస్ట్ ఏదో కేసీఆర్ అని పెట్టిండు కాబట్టి నేను టీజీ చేయాలని చెప్పి మార్చే ప్రయత్నం చేసిండు. రెండవది, చరిత్ర ఆనవాళ్లతో ఆటలాడుతున్న రేవంత్ రెడ్డి ఇంకొక పెద్ద తప్పిదం ఏం చేశాడంటే, సమ్మక్క సారక్కకు తర్వాత తెలంగాణ మన కాకతీయ కళాతోరణానికి పంచాయతీ పెట్టే ప్రయత్నం చేసినాడు. సమ్మక్క సారక్కలకు ఆత్మ బలిదానాలకు కారణమైన కాకతీయులు కాబట్టి కాకతీయుల కళాతోరణం అనేటువంటిది రాజముద్రగా ఉండొద్దు అని చెప్పని నిర్లజ్జగా, నిస్సిగ్గుగా, ఒక బాధ్యత లేకుండా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడి దాన్ని తీసివేయాలనే ప్రయత్నం చేసినట్టు ఒక పరిస్థితి చూస్తూ ఉన్నాం. తర్వాత రాజీవ్ గాంధీ విగ్రహం తెలంగాణ తల్లి కోసం కేటాయించిన స్థలంలో రాజీవ్ గాంధీ అంటే సమ్మక్క సారక్కకు తెలంగాణ కాకతీయ కళాతోరణానికి రాజీవ్ గాంధీకి పంచాయతీ చిల్లర గిలికజ్జాలు పెట్టుకొని ఒక ఊర్లలో ఉంటారు ఇటువంటి వస్తువులను పోతే గిల్లి పంచాయతీ పెట్టుకుంటారు. ఈ గిల్లి పంచాయతీ పెట్టుకునే మనస్తత్వం, ఇది ఒక సోబర్నెస్, ఒక విజ్డమ్, ఒక విజన్ ఉన్నటువంటి ఒక పాలకుడు చేసేటువంటి ఒక పని కాదు. అంటే మీరు చెప్తా ఉన్నారు ఇప్పుడు, అంటే టీఎస్ నుంచి టీజీగా మార్చారు. అంటే మనం ఏదైతే అస్తిత్వం అని కొట్లాడినామో, ఏదైతే ఆత్మగౌరవం కోసం కొట్లాడినామో, అంటే మన ఆత్మగౌరవం, మన అస్తిత్వం, మన వాటా మనం కోసం ఏదైతే కొట్లాడినామో, ఇప్పుడు టీఎస్ నుంచి టీజీకి మార్చిండు. అలాగనే తెలంగాణ పాటగా మనం రాష్ట్ర గీతంగా ఏదైతే అనుకున్నామో ఆ గీతాన్ని కూడా మార్పులు చేర్పులు చేసి ఆంధ్ర ప్రాంత వాళ్ళతోటి మ్యూజిక్లు చేపించడం, ఇట్లాంటివన్నీ కూడా చేపించారు. తర్వాత చిహ్నంలో మీరు అన్నట్టు ఇప్పుడు
తోరణం మార్చారు రాజముద్రలో, దాంతో పాటు చార్మినార్ కూడా చార్మినార్ రాజులది తీసేయాలని చెప్పని. ఇప్పుడు తెలంగాణ తల్లి అంటే ఇదంతా కూడా ఒక తెలంగాణ ఉద్యమాన్నే రూపురేఖలు మార్చేటువంటి ప్రయత్నం ఏమన్నా చేస్తా ఉన్నాడా? ఇదేమన్నా రేపటి తరాలకి ఇది ఒక వార్నింగ్, డేంజర్ బిల్ లాంటిదని చెప్పవచ్చు. నిర్ద్వందంగా రేవంత్ రెడ్డి తెలంగాణ అస్తిత్వం మీద, తెలంగాణ ఆత్మగౌరవం మీద, తెలంగాణ ఉద్యమ గుర్తులు ఉండొద్దు, కేసీఆర్ గుర్తులు ఉండొద్దు, కేసీఆర్ జ్ఞాపకాలు ఉండొద్దు, కేసీఆర్ సృష్టించినటువంటి ఏవి ఉండకూడదు అని చెప్పని ఒక దుర్మార్గమైన ప్రయత్నం చేస్తూ ఉంది. నేను మీకు శంకర్ గారు ఒక 2-3 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఒకటేంటి అంటే, నేను నిన్న కూడా మాట్లాడినా, ప్రతి ఉద్యమానికి కూడా స్ఫూర్తినివ్వడానికి ఒక ఐకానైజేషన్ అంటాం. అవును, ఎగ్జాక్ట్లీ. యు ఐడెంటిఫై సమ్ ఐకాన్ అండ్ దెన్ దాని చుట్టూ తిప్పుతా ఉంటాం మనం. ఇది ప్రపంచవ్యాప్తంగా మనం ఏదో భారతదేశం భరతమాత కూడా ఉంది కదా, భరతమాత అని పెట్టుకున్నాము. తర్వాత 1940s లో మహా ఆంధ్ర ఉద్యమం వచ్చినప్పుడు ఆంధ్రమాత అని చెప్పని మన తెలంగాణ తల్లి లెక్కనే ఆవిడకు కిరీటం పెట్టి అదంతా పెట్టి ఆంధ్రమాత అని పెట్టి ఆ ఆంధ్రమాత చుట్టూ ఆ మహాంధ్ర ఉద్యమాన్ని అంతా కూడా నిర్మించుకున్నట్టు చరిత్ర. తెలుగు తల్లి అయినా, లేకపోతే కర్ణాటకలో కన్నడ తల్లి అయినా, ఇట్లా వాళ్ళ అస్తిత్వాన్ని, వాళ్ళ ఆత్మగౌరవాన్ని, వాళ్ళ భావోద్వేగాన్ని వ్యక్తీకరించడం కోసం, ప్రజలను సంఘటితపరచడం కోసం, సమన్వయపరచడం కోసం, ఒక కామన్ థాట్ ప్రాసెస్ను క్రియేట్ చేయడం కోసం అని చెప్పని గుర్తులు చిహ్నం చేస్తారు. ఇది మన భారతదేశానికి సంబంధించిన తీసుకున్నట్టయితే మహాత్మా గాంధీ గారు మీకు ఎన్నో గుర్తులు ఆయన భారత స్వాతంత్ర ఉద్యమంలో క్రియేట్ చేసినారు. మీకు చెడు వినొద్దు, చెడు చూడొద్దు, చెడు కనొద్దు అని చెప్పని ఒక మంకీ సింబల్. అదేంటి అంటే, యూ హ్యావ్ టు బి ప్యూరిటన్ టు ఫైట్ అగైన్స్ ది డ్రకోనియన్ బ్రిటిష్ అని చెప్పని ఆ రోజు అదొక సింబల్ని ఆయన తయారు చేసినారు. పెద్ద ఎత్తున దేశమంతా కూడా దాన్ని ఒక స్వాతంత్ర ఉద్యమ సింబల్గా ప్రమోట్ చేసినారు. చరకా కావచ్చు, ఖాదీ కావచ్చు, జనగణమన కావచ్చు, లేకపోతే మనకు వందే మాతరం కావచ్చు, ఇవన్నీ కూడా ఇవి స్వాతంత్ర సమర ఉద్యమాన్ని రగిలించడానికి, ప్రేరేపించడానికి, వాటి చుట్టూ కూడా ప్రజల్ని తిప్పడం కోసం అని చెప్పి సమాయత్తం చేయడం కోసం చేసినటువంటి కేసీఆర్ గారు కూడా ఆయనకున్నటువంటి ఒక సామాజిక దృక్కోణం, ఉద్యమ అవగాహన కావచ్చు, ప్రపంచ చరిత్ర నేపథ్యంలో ఆయనకున్న అవగాహన కావచ్చు, ఆయన కూడా ఒక పెద్ద ఆయుధాలు తయారు చేసి పెట్టినారు మనకు. 2006లో ఎప్పుడైతే యూపీఏ ప్రభుత్వం తెలంగాణకు వ్యతిరేకమైనటువంటి ఒక పద్ధతిలో వ్యవహరించడం, ఇక తెలంగాణ ఇవ్వదు అని చెప్పని 2004లో బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టుకున్నారు. అధికారంలోకి వచ్చినారు. వచ్చిన తర్వాత సరే ఢిల్లీలో ఉండి లాబింగ్ చేయొచ్చు, అన్ని రాజకీయ పార్టీలను ఒక తాటి మీద తీసుకురావచ్చు, తెలంగాణ పట్ల ఒక సానుకూలమైనటువంటి ఒక ఒప్పందం చేసుకోవచ్చు అని చెప్పని కేసీఆర్ గారు కేంద్ర మంత్రి పదవికి ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత వాళ్ళ కుట్రపూరిత మనస్తత్వాన్ని గుర్తించిన తర్వాత ఈ పదవి వద్దు ఏమొద్దు అని చెప్పని, నా వెంట్రుకతో సమానం ఈ పదవి అని చెప్పిండు. పదవి రాజీనామా చేసిండు. వచ్చి మళ్ళీ ప్రజల బాట పట్టినప్పుడు ఒక 3 గుర్తులు ప్రధానమైనటువంటి ఆయన తయారు చేసినారు. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, కేసీఆర్ గారికి కృతజ్ఞతగా ఉండవలసినటువంటిది. ఎందుకంటే ఆ ఉద్యమంలో అందరినీ ర్యాలీ చేసినటువంటి ఒక 3 సంఘటనలు నేను చెప్తాను. ఒకటి తెలంగాణ తల్లి. ఈ తల్లిని బిఎస్ రాములు గారు, ప్రొఫెసర్ గంగాధర్ గారు, చారి గారు, విశ్వకర్మ ఆయన తర్వాత జయశంకర్ గారు, ప్రకాష్ గారు, ఇట్లా చాలా మంది పెద్దలంతా కూడా కూర్చొని చర్చ చేసి, ఇంకా అనేక మంది కళాకారులు రోజులు ఒక రోజు రేవంత్ రెడ్డి లెక్క దొంగలెక్క పోయి సాటంగా పోయి చేయలేదు. రోజులు నిరంతరమైన ఒక చర్చ చేసిన తర్వాత 2006లో ఆ విగ్రహానికి ఒక రూపకల్పన చేసి, ఆ రూపకల్పన కూడా ఎట్లా అంటే, భూమాత, మనం భూమాత అనగానే ఏమంటాం, ఇప్పుడు వెనుక గుడి ఉన్నది, ఇప్పుడు రాముడికి ఏముందండి, రాముడికి కిరీటం ఉంది, పైన హనుమంతుడు కూడా కిరీటం, అన్ని విగ్రహాలు కూడా మీరు చూస్తే కిరీటాలు ఉన్నాయి. అంటే దేవుడు అనగానే, దేవత అనగానే ఒక కిరీటం, అంటే భూమాత అంటే కిరీటం ఉంటుంది, సీతామాత కిరీటం ఉంటుంది, తెలంగాణ అట్లనే కనకదుర్గమ్మ కిరీటం ఉంటుంది, అట్లనే ఆంధ్రమాత కిరీటం ఉంది, తెలుగు తల్లి కిరీటం ఉంది. కాబట్టి ఆమెను గౌరవించుకోవాలా, ఆమెకు ఒక ప్రాశస్త్యం కల్పించాలా అని చెప్పని ఆమెకు కిరీటం పెట్టింది. తర్వాత అమ్మని అందంగా అలంకరించుకుంటే తప్పేం లేదు కదా. నిరంతరంగా పేదలో ఉన్న వాళ్ళు కూడా తన తల్లిని కావచ్చు, తన భార్యను కావచ్చు అందంగా అలంకరించాలి. ఆయన వర్షన్ ఏంటంటే అందులో అంటే తెలంగాణలో ఉన్నటువంటి ఆడపిల్లలు ఎవరు కిరీటాలు పెట్టుకోరు కదా, తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు వడ్డానాలు పెట్టుకోరు కదా, భుజకీర్తులు పెట్టుకోరు కదా, ఈ ఆభరణాలు దిగేసుకోరు కదా అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఇది ఒక్క క్షణం రిజర్వ్ చేయండి ప్రశ్న. నేను ఐ వాంటెడ్ టు గివ్ యూ సమ్ గుడ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. అట్లా అని చెప్పని పెట్టి ఒక పక్కన బతుకమ్మ, మనం అందరూ ఆడుకునేటువంటి ఒక బతుకమ్మను, తర్వాత రెండవది ఏంటి అంటే మొక్కజొన్న కంకి, తర్వాత
జొన్న కంకి మెట్ట ప్రాంతాల పంటలు కాబట్టి ఇవి పెట్టిండ్రు. అప్పటికే మొక్కజొన్న పెద్ద పంట కాబట్టి అది పెట్టి దాన్ని స్వరూపం చేసి దాని చుట్టూ తెలంగాణ ప్రజలందరినీ ర్యాలీ చేసిండ్రు. తెలంగాణ తల్లి విగ్రహం చూడగానే జై తెలంగాణ, తెలంగాణ తల్లి విగ్రహం చూడగానే ఒక రాష్ట్ర సాధన ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాతగా విగ్రహాన్ని కేసీఆర్ గారు తయారు చేసిండ్రు. రెండవది ధూమ్ధామ్, చాలా మంది గొంగళ్ళు వేసుకొని అప్పటిదాకా ఆడుకున్నటువంటి వాళ్ళే, కానీ తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తికి ఆంధ్ర పాలకుల యొక్క అణచివేతను ఎదుర్కోవడం కోసం ధూమ్ధామ్ను రెండో తయారు చేసిండ్రు. మూడవది బతుకమ్మ, మా తాత ముత్తాతలు, మీ తాత ముత్తాతలు, అందరు ముత్తాతలు ఆడవాళ్ళంతా ఆడుకున్న వాళ్ళే, కానీ అదొక ఉద్యమ బావుటగా తయారు చేసి బతుకమ్మ ఆడుకుంటూ జై తెలంగాణ పాటలు పాడిండ్రు. బతుకమ్మ పాటలలో జై తెలంగాణ, తెలంగాణ ఎందుకు రావాలి, ఏం కావాలి అనేటువంటి పాటలు అట్లా కవితమ్మ గారు దానికి ఛాంపియన్ చేయటము, ఐకాన్ గా బతుకమ్మ, ఈ 3 ఉద్యమ చిహ్నాలు కేసీఆర్ గారు తయారు చేస్తున్నారు. ఇవాళ దురదృష్టం ఏంటి అంటే కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి చరిత్ర పైన అవగాహన లేదు, ఉద్యమాల పట్ల అవగాహన లేదు, కేవలం ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ మనస్తత్వంతో, వ్యాపార దృక్కోణంతో ఆయన పనిచేస్తూ ఇవాళ ఆ ఉద్యమ చిహ్నాలను విధ్వంసం చేస్తా ఉన్నారు. ఇప్పుడు మీరు అడిగిన ఒక ప్రశ్న, మా పేదోళ్ళు ఎవరు వేసుకోరు కదా. నేను 1990 ముచ్చట చెప్తున్నా మీకు, 92, 93 కాలంలో దూరదర్శన్ కు నేను ఒక చిన్న డాక్యుమెంటరీస్ చేసినాను. అప్పుడు నేను ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేసిన, ఎన్నికల విశ్లేషణ అని ఇంకా చాలా రకరకాలైనటువంటి ఒక దూరదర్శన్ పనిచేసినప్పుడు గోపాలకృష్ణ మరార్ గారు అని చెప్పని, జీకే మరార్ అండు, గోపాలకృష్ణ మరార్ గారు అని చెప్పని దూరదర్శన్ పెద్ద డైరెక్టర్ ఆయన, వెరీ నాలెడ్జబుల్ అని, ఇప్పుడు కూడా పెద్ద మనిషి బతికే ఉన్నాడు ఆయన. నేను ఒక్కరోజు అడిగా, ఏదో చర్చ ఇట్లనే చేస్తూ ఎందుకండి సినిమాలు చూసినా లేకపోతే టీవీలలో సీరియల్ వచ్చినా ఉన్నవాడి ప్రేమనే చూపెడతారు, లేనివాడి ప్రేమను ఎందుకు చూపెట్టారు, వాళ్ళ కథలు ఎందుకు చూపెట్టారు అని అంటే ఆయన ఒక మాట చెప్పినాడు. ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు రిలేట్. ఏమంటాడంటే, ఎంతసేపటికి మీరు పేదవాడు వాడి బాధ వాడికి ఉన్నది కదా, అవును వాడి బాధ వాడికి ఉన్నది, వాడి కష్టం ఉన్నది, వాడి నిరంతరం బాధల్లో ఉన్నవాడు వాడి బాధల్నే మళ్ళీ స్క్రీన్ మీద చూపెట్టి ఆ 2 మళ్ళీ ఎందుకు బాధ పెట్టాలా, కాబట్టి కనీసం ఆ 2 గంటలన్నా వాడు ఒక ఫ్యాంటసీ వరల్డ్ లో ఉండనియండి, వాడి వ్యక్తిగత బాధ కష్టాలు నష్టాలు మర్చిపోయి ఒక కొత్త అనుభూతిలో బతకాలని చెప్పని సినిమాలు ఆ రకంగా తీస్తారు అని చెప్పని ఆయన, ఆర్ సీరియల్స్ అట్లా తీస్తాము అని చెప్పి జస్టిఫై చేశాడు. నౌ ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు, నేను తెలంగాణ ఎట్లుండాలనుకుంటా, నా తెలంగాణ తల్లి పేద తల్లిగా ఉండాలని చెప్పని కోరుకోను, సుసంపన్నంగా ఉండాలా, సువిశాలంగా ఉండాలా, సుసంపన్నంగా ఉండాలా, సస్యశ్యామలంగా ఉండాలా, కడుపు నిండా అన్నం తినే తల్లిగా ఉండాలా, నిండైనటువంటి ఆభరణాలు వేసుకొని అద్భుతమైనటువంటి ఒక తేజస్సు వర్చస్సు ఉన్నటువంటి ఒక అమ్మ ఉండాలనుకుంటా, కానీ ఒక బాధల్లో ఉండి ఎందుకు, షుడ్ ఐ డిరైవ్ ఇన్స్పిరేషన్ ఆర్ షుడ్ ఐ ఆల్ ద టైమ్ ఓన్లీ ఫీల్ సఫకేటెడ్, అరే ఇట్లా ఉంది కదా అని చెప్పని బాధపడాలన్నా అనేటువంటిది. ఇవాళ కేసీఆర్ గారు అనుకుందాం, ఒకవేళ కనుక బాధ్యత మర్చిపోయి తెలంగాణ తల్లిని కనుక ఒక పెద్ద సుసంపన్నమైనటువంటి ఒక రీతిలో కనబడే తెలంగాణ తల్లిని సృష్టించి తెలంగాణను అభివృద్ధి చేయకపోతే బాధపడాలి. ఆయన ఏం చేసినారు, తెలంగాణలో ఉన్నటువంటి ఒక సాధారణ ముందుకు ప్లాన్ చేసుకొని ఒక రకంగా అనుకొని ఆ రకంగా ముందుకు పోతా ఉన్నాం మనం. కాబట్టి ఆ పర్స్పెక్టివ్ ఏదో రేవంత్ రెడ్డికి మిస్ అయిపోతా ఉన్నది. కుట్రపూరితంగా, కుతంత్రపూరితంగా రేవంత్ రెడ్డి చరిత్ర ఆనవాళ్లను సర్వనాశనం చేసి తనదైన ఏదో చిల్లర చరిత్రను ఒక తుగ్లక్ మాదిరిగా వ్యవహరిస్తా ఉండి, ఇది పద్ధతి కాదు. ఎందుకంటే మీకు ఆ వీడియో చూపిస్తాను, అంటే ఇప్పుడు అడవి మనం తీసుకొచ్చింది, ఇదేమో కింద ఉన్నదేమో గాంధీ భవన్ లో వీళ్ళు ఎన్నికల సమయంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం అని గాంధీ భవన్ లో పెట్టుకున్నది. అవును, ఇప్పుడు ఇక్కడ మీరు కొంచెం క్లోజ్ లో చూస్తే ఆ వైట్ ఉన్నటువంటిది సేమ్ సిమిలర్ గా అనిపిస్తా ఉంది. ఇంకో ఇక్కడ కూడా మీరు చూస్తే ఇగో అక్కడ కూడా సిమిలర్ గా సేమ్ ఉంది. ఇది కూడా తెరలు కట్టి, ఇది చాలా నిర్మానుషమైనటువంటి ప్రాంతం. అది మేము నిన్న పోయింది, మా వాళ్ళు చాలా డేర్ చేసి అక్కడ దాకా పోయిర్రు, దగ్గర దాకా. ఎట్లా ఉన్నారంటే ఆడ ఇట్లా బందోబస్తుగా బౌన్సర్లనా ఎవరంటారు, రౌడీగాళ్ళు బౌన్సర్లను పెట్టేసిర్రు, పోలీసు వాళ్ళని పెట్టేసిర్రు. ఒక 100 మీటర్ల దాకా ఎక్కడ కూడా ఎవరు కనపడకుండా అలాంటి నిర్మానుషమైన ప్రదేశాన్ని ఎంచుకొని అక్కడ వర్కర్లు మాత్రమే ఉండే విధంగా, ఎందుకు ఇంత నిర్బంధాల మధ్య తెలంగాణ తల్లి విగ్రహాన్ని తయారు చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? తెలుగులో ఒక సామెత వెనకటోళ్ళు చెప్పింది, తివిరి ఇసుక నుండి తైలంబు తీయవచ్చు కానీ మూర్ఖుడి మనసు రంజింపజేయలేమని చెప్పని. నియంతృత్వ ధోరణితో అనుసరించేటువంటి వాళ్ళు, సామాజిక దృక్కోణం లేనటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ రకంగానే వ్యవహరిస్తారు. నిన్న నేను కొంత పరుషమైనప్పటికీ కూడా ఒక మాట అన్నా, నేను ఒకవేళ నువ్వు ఆ తల్లి కిరీటం తీసేస్తావు, మరి తెలంగాణ హనుమంతుని మీద కిరీటం తీస్తావా? మన హిందూ దేవతలందరి కిరీటాలన్నీ తీసేస్తారా మీరు? వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? ఒకటి. రెండవది ఏంటంటే, కిరీటం పెట్టుకోవడం గనక ఒకవేళ సామాజిక స్ఫూర్తికి వ్యతిరేకమైనట్టయితే, అదేదో ఒక రాచరిక వ్యవస్థకు గనక సింబల్ అయినట్టయితే, రేవంత్ రెడ్డి గారు చాలాసార్లు చెప్పిండ్రు, ఆయన మాట్లాడుతూ
రెడ్డి అంటే రేడు, రేడు రేడు అంటే రాజు, రాజు అంటే రెడ్డి అనేటువంటి ఒక ధోరణితో మేము పాలించడానికే పుట్టినాము, భూస్వాములుగా ఉండడానికే పుట్టినాము, కర్ణాటక సభలో మాట్లాడాము. సో దట్ మీన్స్ నీ పేరులో రెడ్డి అని పెట్టుకున్నట్టయితే నువ్వు ఒక ఆధిపత్య సంభావనను, ఆధిపత్య భావనను నువ్వు వ్యక్తీకరిస్తున్నా. మీరు ఏ రాచరికం అని చెప్తా ఉన్నారో అది అందులో పేరులోనే కనబడుతుంది. మరి తెలంగాణ తల్లి కిరీటం ఉంటే ఒకవేళ రాచరికం అయితే, తెలంగాణ తల్లి కిరీటం ఉన్నట్టయితే పేద మహిళలయో పేదరికాన్ని కనుక వ్యక్తీకరిస్తలేదు, సగటు మహిళను యొక్క సింబలైజ్ చేయట్లేదు అంటే నువ్వు కూడా సగటు, మరి అదే ధోరణి అయితే నువ్వు కూడా సగటు మనిషిని పేరు మార్చుకోవాలి, మరి తోక కత్తిరియాలి. మరి ఇవన్నీ అంటే మాట్లాడితే చాలా పరుషంగా ఉంటుంది, చాలా మందికి బాధ కలుగుతుండొచ్చు. కానీ రేవంత్ రెడ్డి చేస్తున్న ఈ మూర్ఖ ప్రయత్నం వల్ల సమాజం కూడా ఒక రకమైనటువంటి ఒక విచ్ఛిన్నమైనటువంటి ఒక పరిస్థితికి వస్తూ ఉంది. ఇవాళ తెలంగాణ తల్లి అంటే ఏ పార్టీ వాళ్ళైనా దండం పెట్టినాడు, పిచ్చానికి అర్థం కావట్లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు వచ్చి తెలంగాణ తల్లి దగ్గర దండం పెట్టలేదా? పెట్టింది కదా. ఇవాళ మధుయాష్కి గారు కావచ్చు, పొన్నం ప్రభాకర్ కావచ్చు, వీళ్ళంతా కూడా తెలంగాణ ఉద్యమంలో పనిచేసే చాలా మంది. అంటే అసలు పార్టీలకు సంబంధం లేకుండా ఆర్ఎస్యు నుండి ఆర్ఎస్ఎస్ వరకు, అటెండర్ నుండి ఆఫీసర్ వరకు, సబ్బండ కులాలు, సబ్బండ వర్గాలు, అన్ని రాజకీయ పార్టీలు ఒక తాటి మీదకి వచ్చి తెలంగాణ దగ్గరకు, తల్లి దగ్గరకు వచ్చి జయ జయ హే తెలంగాణ అని చెప్పని పాటలు పాడుకున్నాము. ఇప్పుడు విగ్రహం మార్పు అనేటువంటి చర్చ నడుస్తూ ఉంది. ఇదంతా మేధావులు మాట్లాడుతూ ఉన్నారు, మీలాంటి వాళ్ళు చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. అదే మేధావులలో ఉన్నటువంటి ఒక మేధావి కోదండరామరెడ్డి గారు ఎందుకు మాట్లాడతలేదు దీని మీద? కోదండరామరెడ్డి గారు ఎమ్మెల్సీ అయిన తర్వాత అసలు ఏ ఇష్యూస్ మీద మాట్లాడతలేరు? ఇప్పుడు ఎందుకు ఆయన మౌనంగా ఉన్నారు? దానికి సమాధానం, ఎందుకంటే మీరు ఆయనతో పాటు కలిసి పనిచేశారు, మీన్స్ జేఏసీలో ఉద్యమ సమయంలో స్టీరింగ్ కమిటీ మెంబర్గా మీరు కూడా ఉన్నారు కాబట్టి నేను మీకు ఆయనతో సాన్నిహితంగా ఉండొచ్చు అని చెప్పేసి ప్రశ్న అడుగుతా ఉన్నాను. ఎందుకు ఆయన మాట్లాడడం లేదు? పెద్ద మనిషి ఆయన ఒక ప్రొఫెసరు, తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ సార్ లాంటి వాళ్ళతో కలిసి పనిచేసిన ఆయన. కేసీఆర్ గారు ఏరుకోరి ఆయనను కేసీఆర్ గారు జేఏసీ చైర్మన్ చేసిండ్రు. సరే, ఇవాళ ఎమ్మెల్సీగా రూపాంతరం చెందగానే ఉద్యమ అస్తిత్వము అన్నీ కూడా ఆయన మర్చిపోయినట్టుగానే అనిపిస్తూ ఉంది నాకు. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ ఆయన ఎన్ని విగ్రహాలు ఓపెన్ చేసిండండి, చాలా చాలా చేసి ఉంటాడు. నాకు తెలిసి హైదరాబాద్నే బోయన్పల్లి అక్కడిక్కడ మేమే తీసుకుపోయి ఉంటాం ఆయన అప్పుడు. చాలా విగ్రహాలు ఆయనే వచ్చి తెలంగాణ తల్లి విగ్రహాలను, ఎందుకంటే ఉద్యమంలో మీరు బాగా చూస్తే పెద్ద ఎత్తున తెలంగాణ తల్లి విగ్రహాలు ఎక్కడికక్కడ పెట్టడము, అక్కడ జాతీయ గీతం పాడుకోవడము, అక్కడ జై తెలంగాణ అదొక సంబరాల లెక్క ఉద్యమ స్ఫూర్తిని ప్రకటించింది, ఆయన అందులో భాగస్వామి. ఇవాళ దురదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డి ఇంత పెద్ద ఎత్తున ఉద్యమ చిహ్నంని నాశనం చేసి ఉద్యమ భావజాలం పైన, ఉద్యమ విశ్వాసం పైన దాడి చేస్తూ ఉంటే కోదండరాం మాట్లాడకపోతే ఎంతకంటే అవకాశవాదం ఇంకొకటి ఉండదని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. దురదృష్టం అది. ఇప్పటికైనా కోదండరాం గారు పదవులు ఉంటాయి పోతాయండి, రేవంత్ రెడ్డి పదవే ఇంకా 4 నెలలు ఉంటుందో 4 ఏళ్ళు ఉంటుందో రాహుల్ గాంధీ కెరక, దేవుడి కెరక. నువ్వు ఈ పనికిరాని పదవుల కోసం మీరు ఉద్యమంలో భాగమై మీ అందరి స్ఫూర్తితోటి తెలంగాణ తల్లి విగ్రహం చుట్టూ ర్యాలీ అయిన సమాజం ఇవాళ వంచింపబడతా ఉంటే, మోసానికి గురిగా పడుతూ ఉంటే, వాళ్ళ విశ్వాసం మీద దాడి జరుగుతూ ఉంటే కోదండరాం రెడ్డి గారు మాట్లాడకపోవటం అనేటువంటిది ఇది వాళ్ళ అవకాశవాదానికి ప్రతీక అని నేను భావిస్తూ ఉన్నాను. ఆయనే కాదు, చాలా మంది జేఏసీలో పనిచేసినారండి. వాళ్ళందరినీ వాళ్ళ పెద్ద మనిషిగా ముందున్న ఆయనే నోరిపితే మిగతా వాళ్ళకి ఏం ఇప్పకపోతే స్ఫూర్తిదాయకం ఎట్లా ఉంటుంది? కాబట్టి కోదండరామరెడ్డి గారు మాట్లాడాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఆ ఎమ్మెల్సీ పదవి తుమ్మితో ఊడిపోయే ముక్కు లాంటి పదవి, దాని గురించి ఇవాళ ఇంత పెద్ద ప్రజల యొక్క విశ్వాసాన్ని, చరిత్ర మీద కుట్ర జరుగుతూ ఉంటే మాట్లాడకపోతే తప్పవుతుంది అది. బికాజ్ యూర్ ప్రొఫెసర్, మామూలు వ్యక్తి అయితే అని అనుకోవచ్చు, మామూలు పొలిటీషియన్ అయితే అనుకోవచ్చు, ఎవరు ప్రొఫెసర్, భవిష్యత్ తరాలకు ఆదర్శంగా ఉండాల్సిన ఒక వ్యక్తి. కాబట్టి అది కూడా జయశంకర్ సార్ లాంటి వ్యక్తితో మమేకమై పనిచేసిన వ్యక్తివి. కేసీఆర్ గారు ఏరుకోరి నిన్ను జేఏసీ చైర్మన్ చేస్తే నువ్వు వాళ్ళ ఆ జేఏసీ, ఆ ఉద్యమం, దాని చరిత్ర నాశనం చేస్తుంటే రేవంత్ రెడ్డి, కోదండరామరెడ్డి గారు మాట్లాడకపోవడం కరెక్ట్ కాదు. వారు కోదండరామ్ గారు మాట్లాడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఫైనల్గా అంటే ఓన్లీ కేసీఆర్ మీద కోపంతో, కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేదామన్నటువంటి కుట్రతోనే ఈ విగ్రహాల మార్పు కావచ్చు, పేర్ల మార్పు కావచ్చు, ఇట్లాంటివి జరుగుతూ ఉందా? దీని వెనకాల వేరే కుట్ర కోణం ఇంకేమైనా ఉందా? బరాబర్ కేసీఆర్ గారిని రెండు రకాలు. ఒకటి, కేసీఆర్ గారి ఆనవాళ్ళు ఉండొద్దు, కేసీఆర్ గారిని ప్రతిసారి ఏం మాట్లాడుతున్నాడు, నేను నా పేరును నేను చిరస్థాయిగా నేను తెలంగాణ ప్రజల గుండెల్లో రాస్తా అని ఎప్పుడన్నా అనుకున్నాడు? ఎంతసేపటికి నేను కేసీఆర్ని మరిపిస్తా, కేసీఆర్ పేరు లేకుండా చేస్తా, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పి ప్రతి సభల్లో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ చర్య అట్లే కనబడతలేదు, అదే కనబడుతుంది కదా. కాబట్టి ఆయన ఒకటి కేసీఆర్ గారి పైన తీవ్రమైనటువంటి ఒక అక్కసుతో, ఈర్ష్యతో, ద్వేషంతో, ఆయన ఏదో అచ్చమైన పురుగు అయినట్టు, ఆ పురుగును పట్టుకపోయి కేసీఆర్ గారు ఏదో అక్రమంగా జైల్లో పెట్టినట్టు, చేసింది అడ్డమైన పని, దానికి జైల్లోకి పోతే అది కేసీఆర్ గారు జైల్లో పెట్టిండు కాబట్టి నేను కేసీఆర్ పైన కక్ష తీసుకోవాలని ఒక ప్రయత్నం. రెండవది, ఇవాళ ఆంధ్ర పెట్టుబడిదారులు కావచ్చు, ఆంధ్ర
వ్యాపారస్తులు ఆంధ్ర పాలక వర్గాల తొత్తుగా ఏమైనా పనిచేస్తా ఉన్నాడా అని చెప్పి నాకు ఇప్పటికి కూడా అనుమానం కలుగుతా ఉంది. ఎందుకంటే తెలంగాణ తల్లిని వ్యతిరేకించింది తెలంగాణ వాడు ఎవడు వ్యతిరేకించారు? తెలంగాణ తల్లిని వ్యతిరేకించిన వాడు కేవలం ఆ రోజు ఆంధ్ర క్రౌనీ క్యాపిటలిస్ట్ కావచ్చు, లేకపోతే ఆంధ్ర పాలక వర్గాలు కావచ్చు, లేకపోతే ధూమ్ధామ్ను కావచ్చు, లేదా బతుకమ్మను కావచ్చు, ఇటువంటి ఒక ఉద్యమ స్వరూపాలను ఉద్యమ చిహ్నాలను వ్యతిరేకించిన వాళ్ళంతా కూడా తెలంగాణ ద్రోహులే. మరి వాళ్ళ ఆ ద్రోహుల పంచన ఆ ద్రోహుల మాట రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడుతుందని చెప్పని సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. ఇంకొకటి, ఇటువంటి ఒక పెద్ద మార్పిడి జరిగినప్పుడు చర్చించు, అసెంబ్లీలో చర్చించు, ప్రజావేదికల మీద చర్చించు, గ్రామసభల్లో చర్చించు, మేధావుల్లో చర్చించు. ఇప్పుడు మీ ఇంటి క్యాబినెట్ లో కూడా చర్చించిరా లేదనేది కూడా పాయింట్ ఉంది ఇక్కడ. నేనేమంటున్నా, క్యాబినెట్ లో చర్చిస్తే కూడా తప్పే మీరు, ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద మ్యాటర్ ఆఫ్ ద క్యాబినెట్. ఇది 4 కోట్ల మంది ప్రజలది. నీకు ప్రభుత్వం ఇచ్చింది చరిత్ర నాశనం చేయమని కాదు, నువ్వు కొత్త చరిత్ర సృష్టించమని చెప్పని. కానీ ఉన్న చరిత్రను నాశనం చేసి నువ్వు అడ్డమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి రీతిలో నువ్వు ఎంతో త్యాగాలు ఉన్నాయి, ఎన్నో పోరాటాలు ఉన్నాయి. 30 వేల విగ్రహాలు ఉంటాయి ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా. మీరు హైదరాబాద్ లోనే అనేక విగ్రహాలు ఉన్నాయి, లేకపోతే ప్రతి పల్లెలో ఉందండి. మీరు తెలంగాణ వ్యాప్తంగా కనుక తిరిగినట్టయితే చాలా పల్లెల్లో ఉంది, చాలా గల్లీల్లో ఉంది. నువ్వు ఆ తెలంగాణ తల్లిని ఎన్ని తెలంగాణ తల్లి విగ్రహాలను విధ్వంసం చేయాలనుకుంటున్నావు? ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక నమ్మకంతో ఆ తల్లి విగ్రహం పెట్టుకున్నా, నేను గిన్నె పెట్టుకున్నా. ఇప్పుడు నువ్వు రేవంత్ రెడ్డి వచ్చి నువ్వు ఆ విగ్రహం ఇట్లా కాదు ఇట్లా అన్నాడు, మరి నా విగ్రహం రేవంత్ రెడ్డి వచ్చి మారుస్తాడా? 30,000 విగ్రహాలు మారుస్తాడా? మూర్ఖుడు అనమాట. అంటే దీని ఒక మాట అంటారు, కాన్సిక్వెన్షియల్ థింకింగ్ అంటారు పాలసీ మేకింగ్ లో. ఒక నిర్ణయం పాలకుడు తీసుకున్న తర్వాత దీని యొక్క పర్యవసానాలు ఎట్లుంటాయని చెప్పని ఆలోచించి ఆ నిర్ణయం మొత్తం కూడా ఎన్విజైన్ చేసి ఆ నిర్ణయం తీసుకోవాలి. ఎంతసేపటికి ఒక కుట్ర, కుతంత్రం, అక్కసు, ద్వేషం, కేసీఆర్ గారిని ఇంకెట్లన్నా బదనాం చేయాలా, కేసీఆర్ గారు గుర్తులు లేకుండా చేయాలా, ఇది బీఆర్ఎస్ గుర్తులు ఎట్లా ఉండబోతుంటారు మీ కార్యాచరణ, మీ పార్టీ పరంగా కానీ? లేకపోతే అంటే ఈ విగ్రహాన్ని మార్పు ఇంకా ఒక 2 రోజులు దాచిపెట్టి ఉండొచ్చు, 9వ తారీఖు తీసుకొచ్చి పెట్టాలి కదా, లోకమంతా చూస్తుంది కదా. అప్పుడు దాని తర్వాత ఎలా ఉండబోతుంది? విగ్రహం మార్చిండని అనుకోండి, ఇప్పుడు అక్కడున్న విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించిండని అనుకోండి, ఎలా ఉండబోతుంది? పార్టీ పరంగా ఎలా ఉండబోతుంది? తెలంగాణ ఉద్యమకారుడిగా మీ నిర్ణయాలు ఎలా ఉండబోతుంది? నేనైతే ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా ఆ తెలంగాణ తల్లి చుట్టూ తిరుగుతూ తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్య వ్యక్తిగా, కేసీఆర్ అడుగుల్లో నడుస్తూ ఆ తల్లి చుట్టూ తిరిగినటువంటి ఒక ఉద్యమకారుడిగా నేను మాత్రం ఇది చాలా దుర్మార్గమైనటువంటి తప్పనిసరిగా ప్రతిఘటిస్తా, వ్యక్తిగా ప్రతిఘటిస్తా, పార్టీ తప్పనిసరిగా కూడా దీన్ని ప్రతిఘటిస్తుంది. ప్రజలను ఇప్పుడు దుర్మార్గం ఏమైపోయిందంటే, నేను బట్టిన కుందేలకు 3 కాళ్ళు చుట్టూ పోలీసులను పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు మీలాంటి వాళ్ళ పైన కూడా ప్రజల గొంతుకగా ఉన్నటువంటి వాళ్ళపైన దాడులు చేయటము, కేసులు పెట్టడము. నేను ఏం మాట్లాడుతూ ఉండండి, నిర్లజ్జగా తొక్కుకుంటూ పోతా అంటాడు. ఇంకొకటి, నేను కేసులు అయితాయండి అని అంటున్నాడు. అంటే నువ్వు చేసే తప్పు, నేను కేసులు నీ మీద ఏమన్నా దేశోద్ధారకుడు ఉన్నాయా? పాపం వాళ్ళు భూములు లాక్కుంటుంటే వాళ్ళు వచ్చి అరే ఇదేం పద్ధతి, మా భూములు లాక్కోదని చెప్పని కొంత ఆవేశంగా ఏదైనా మాట్లాడినరో ఇంకేమైనా చేస్తే వాళ్ళ మీద కేసులు పెడితే, ఇట్లా ప్రజలను అణచివేత ధోరణికి పాల్పడుతూ మరో పక్కన చరిత్రను విధ్వంసం చేస్తున్న రేవంత్ రెడ్డికి ఈ చరిత్ర ఎప్పుడు కూడా కొన్ని సడన్ థింగ్స్ యూ షుడ్ నాట్ టచ్. మనం కిరణ్ కుమార్ రెడ్డిని చూసినాం, సడన్ థింగ్స్ యూ షుడ్ నాట్ టచ్ అండి. చరిత్రలో ఇప్పుడు నీకు నచ్చినా నచ్చకపోయినా కొన్ని మాట్లాడు. ఆయన కిరణ్ కుమార్ రెడ్డి ఈయన రాసుకోపో అని చెప్పి ఎంత పెద్ద ఆయన చెప్పండి. రేవంత్ రెడ్డి కూడా వినాశకాలే విపరీత బుద్ధి అని చెప్పని తన గొయ్యిని తానే తోముకుంటూ ఇలా ఈ రకమైన ఒక దుర్మార్గాన్ని పాల్పడతా ఉంది. చివరి ఇంకొక మాట ఏంటంటే, దిస్ ఇస్ ఎ మైండ్ సెట్ ఆఫ్ నరేంద్ర మోడీ గారు. వాళ్ళు కూడా ఇప్పుడు శనగోలు అని చెప్పని పట్టుకొచ్చి పార్లమెంట్లో పెట్టారు. తర్వాత పార్లమెంట్ భవనం పైన మనం 4 పిల్లర్ మన లయన్ పిల్లర్ ఉంటుంది కదా, అది కొంత సౌమ్యంగా గ్రేస్ఫుల్ గా ఉండేటువంటి దాన్ని నరేంద్ర మోడీ గారు అగ్రెసివ్ గా గర్జిస్తూ గాండ్రిస్తున్నటువంటి ఒక రోరింగ్ ఇండియా అని చెప్పని దాన్ని మొత్తం రోరింగ్ చేసి పడేసింది. ఇదే రాహుల్ గాంధీ గారు వ్యతిరేకించింది, ఖర్గే గారు వ్యతిరేకించింది, సోనియా గాంధీ గారు వ్యతిరేకించింది, దేశం అంతా వ్యతిరేకించింది. అరే ఆ స్వాతంత్ర ఉద్యమంలో భాగంగా వచ్చినటువంటి ఒక గుర్తు అది, నువ్వు దాన్ని పట్టుకొచ్చి నువ్వు ఇట్లా మారుస్తా అంటావేమా? ఇదేం పద్ధతి? అది ఎప్పుడో అశోకుడు కాలంలో ఉన్నటువంటి ఒక దాన్ని నువ్వు ఇష్టం వచ్చినట్టు మారుస్తే ఎట్లా? చరిత్రను ఎట్లా? పైన బీజేపీ చేస్తుంది, ఇక్కడ కాంగ్రెస్ చేస్తుంది, ఇద్దరు సేమ్ చేస్తారు. దిస్ ఇస్ వెరీ వెరీ అన్ఫార్చునేట్. రేవంత్ రెడ్డి గారికి మరి ఎవరు అడ్వైజర్లో, క్యాబినెట్ లో ఉన్న వాళ్ళు ఏమైనా మాట్లాడుతున్నారా? సోయి ఉందా, సోయి లేదా? మొత్తానికి ఇది మాత్రం చాలా దుర్మార్గం. ప్రజల యొక్క నమ్మకంతో, విశ్వాసాలతో చెలగాట మాటం. మీరు ఏ విధంగా ముందుకోబోతా ఉన్నారు? తప్పనిసరిగా ఇది ప్రజలను చైతన్యపరుస్తాము, మేధావులను కలుస్తాము, మాట్లాడతాము, ప్రజలను చైతన్యపరుస్తాము. ఇది ప్రజల విశ్వాసానికి సంబంధించి. ఇప్పుడు రాముడి విగ్రహము ముట్టుకుంటే ఎట్లా ఉంటుంది? రాముడి విగ్రహాన్ని చేతిలో బాణం ఉండదు, చేతిలో గద ఉండాలి రాముడి కానీ బాణాలు పట్టుకొని తిరుగుతూ రాదు దిశదాం అని చెప్పేసి అంటే బాణాలు పట్టుకోవట్లేరు కదా, రాముడికి తీసేసి AK-47 పెడదామని అన్నాడు. అంటే ఊకుంటారా? ఆస్థ, నమ్మకం, విశ్వాసం. ఆ విశ్వాసానికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తారు. రేవంత్ రెడ్డి మూర్ఖంగా, కుట్ర కుతంత్రంతో, కక్షతో
వ్యవహరిస్తూ ఇవాళ మన విశ్వాసం పైన దాడి చేస్తూ ఉండు, మన నమ్మకాల పైన దాడి చేస్తూ ఉండు, మన చరిత్ర పైన దాడి చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయనకు తగిన గుణపాఠం తప్పనిసరిగా తెలంగాణ తల్లే ఆయనకు తగిన గుణపాఠం చెప్తుందని నేను భావిస్తాను. రైట్ అన్న, థ్యాంక్ యూ. సో మొత్తానికి అంటే విగ్రహాన్ని కనుక రేవంత్ రెడ్డి విగ్రహాన్ని మార్చేసి మొత్తం వేరే రూపం కనుక ఇచ్చేస్తే మరొక ఉద్యమం వచ్చేస్తుంది. 100% తెలంగాణ తల్లే ఆయనకు బుద్ధి చెప్తుంది. అంటే తెలంగాణ తల్లే ఉద్యమ కార్యాచరణను రెడీ చేసేటువంటి పరిస్థితి కూడా వస్తుందని చెప్పేసి దాసోజు శ్రవణ్ గారు చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.